చరిత్ర ఎవరికి అనుకూలంగా ఉండేలా వాళ్ళు రాసుకుంటున్న రోజులివి. ఎవరు చెప్పింది రైటో, ఎవరు చెప్పింది రాంగో 4 గోడల మధ్య జరిగిన విషయంలో క్లారిటీ ఉండదు. కానీ అందరి ముందు జరిగిన చర్చలు ఖచ్చితంగా ఎవరు రైటు, ఎవరు రాంగు అన్నది ఈజీగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వైట్ హౌస్ ఘర్షణపై రష్యా ఓ రేంజ్లో రియాక్ట్ అయింది. ట్రంప్ సూపర్, జెలెన్స్కీ వరస్ట్ అంటూ ఆ దేశ నాయకులతో పాటు అక్కడి మీడియా కోడే కూస్తోంది. అధ్యక్ష కార్యాలయం ఓవల్లో జరిగిన ఇరు దేశాల అగ్రనేతల సమావేశంపై రష్యా కొత్త కలరింగ్ ఇచ్చే పని చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ట్రంప్ తీరుతో సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్న రష్యా జెలెన్స్కీ వ్యవహారంలో ఆయన నిర్ణయాలను స్వాగతిస్తూ వస్తోంది. ట్రంప్కు నీరాజనాలు పలుకుతోంది. ఇక సమావేశ సమయంలో జెలెన్స్కీ తీరు అసహించుకునేలా ఉందంటూ మండిపడింది. సభా ప్రాంగణం నుండి జెలెన్స్కీ అకస్మాత్తుగా వెళ్లిపోవడం, టూర్ కట్ చేసుకోవడం, ఈ మొత్తం వ్యవహారంపై రష్యా అధికార గణమంతా ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ప్రజల్లో చులకన భావం వచ్చేలా స్పందించింది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్న సమయంలో జెలెన్స్కీపై శారీరకంగా దాడి చేయకుండా ట్రంప్ సంయమనం ప్రదర్శించారని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఉక్రెయిన్ పీఠాన్ని అధ్యక్షుడు జెలెన్స్కీ అబద్ధాలతో నిర్మించారని, మరోసారి అదేవిధంగా ట్రంప్ సమావేశం సందర్భంగా ప్రదర్శించాలని చూడటంతో దెబ్బతిన్నాడంది. ప్రజా మద్దతు లేని జెలెన్స్కీ విషయంలో ట్రంప్ నిక్కచ్చిగా వ్యవహరించారు అంది. అమెరికా అగ్రనేతలు ఎంతో సంయమనంతో వ్యవహరించారని, లేకుంటే జెలెన్స్కీపై దాడి చేసేవారంది. అన్నం పెట్టేవాడికి జెలెన్స్కీ సున్నం పెడతారంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వరస్ట్ ఫెల్ అంటూ మండిపడింది. రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్, రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ సైతం ఇదే విధంగా వ్యాఖ్యానించారు. ఓవల్ కార్యాలయంలో జెలెన్స్కీకి ట్రంప్ సరైన పంచి ఇచ్చాడన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు మూడో ప్రపంచ యుద్ధంతో చెలగాటమాడుతున్నాడని దుయ్యబట్టారు. నాజీ నియంతకు అమెరికా సహాయం ఆపాలని మెద్వెదేవ్ చెప్పాడు. మొత్తం వ్యవహారం చారిత్రాత్మకమైనదని అన్నారు. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అధిపతి కిరిల్ డిమిత్రివ్ సైతం అమెరికా ఉక్రెయిన్ విషయంలో ఫుల్ క్లారిటీ ఉందని తాజాగా అర్థమైందన్నాడు. ఫిబ్రవరి 18న సౌదీ అరేబియాలో జరిగిన రష్యా అమెరికన్ చర్చలలో మాస్కో సంధానకర్తల్లో డిమిత్రివ్ పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ కోఆపరేషన్ కోసం రష్యా ఏజెన్సీ అధిపతి యెవ్జెనీ ప్రిమకోవ్ ఘర్షణ నేపథ్యంలో హింసను ప్రేరేపించడానికి జెలెన్స్కీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడి నిజ స్వరూపాన్ని ప్రపంచం చూసిందని, రెచ్చగొట్టడం, రక్తపాతం సృష్టించడమే అతని పని అంటూ మండిపడ్డాడు. ఉక్రెయిన్ ప్రజల నుంచి సానుభూతి పొందడానికి జెలెన్స్కీ ఎత్తులు వేస్తున్నారని ఆరోపించాడు. రష్యన్ స్టేట్ మీడియా మొత్తం వ్యవహారంపై ఆసక్తికర కథనం అందించింది. జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడిలాగా కాళ్ల మధ్య చేతులు వేసుకుని కూర్చున్నాడని ఉపాధ్యక్షుడు కొట్టాడంది. మరోవైపు యూరోపియన్ నాయకులు జెలెన్స్కీ పక్షం వహించేందుకు ప్రయత్నించారు. అలాగే పుతిన్ మిత్రుడు హంగేరియన్ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ ట్రంప్కు మద్దతుగా నిలిచారు. బలమైన మనుషులు శాంతిని కోరుకుంటారని, బలహీనులు యుద్ధం చేస్తారని అన్నాడు. ఇది చాలామంది జీర్ణించుకోలేరని, ట్రంప్ శాంతి కోసం ధైర్యంగా నిలిచాడన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణపై చర్చలు జరిపేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో వైట్ హౌజ్లో ఘర్షణ జరిగింది.